ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను బీజేపీ కాపాడుతోందా? ఎస్, ఈరోజు జరిగినటువంటి ఒక పరిణామం చూస్తే అదే అనిపిస్తోంది. ఎందుకనంటే వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు, స్పీకర్కి ఇచ్చినటువంటి గడువు మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. సో ఖచ్చితంగా ఇప్పటికే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక్కొక్కరిని విచారించినటువంటి స్పీకర్ సుమారుగా ఇప్పటికీ 7గురిని విచారించారు. ఇక 3 మాత్రమే మిగిలిన్నారు. ఒకరు సంజయ్, మరోవైపు కడియం శ్రీహరి, మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. సో ఖచ్చితంగా ఇప్పుడు దానం నాగేందర్ పైన అంటే వాళ్ళందరూ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అని. సో ఖచ్చితంగా దానం నాగేందర్ది అయితే పరిస్థితి అలా కాదు. ఎందుకంటే లోక్సభ, సికింద్రాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ బీఫామ్ మీద ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఈ యొక్క సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భం. సో ఆయనపై ఖచ్చితంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి వేళ ఎస్, ఆయన పైన అనర్హత వేటు వేయాలని ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఒకటైతే, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన కూడా వేసినటువంటి అనర్హత పిటిషన్ ఈరోజు ఆయన సమక్షంలో, స్పీకర్ సమక్షంలో ఇరు వర్గాల వాదనలు వింటారు. ఖచ్చితంగా ఆయన పైన సస్పెండ్ వేస్తారు అనుకున్నటువంటి తరుణాన ఎస్, బీజేపీ తీసుకున్నటువంటి ఒక చిన్న యూటర్న్ అది దానం నాగేందర్కి కలిసి వచ్చిందానంటే గనక ఎస్, పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ పైన విచారణ పూర్తి చేసినటువంటి స్పీకర్ ఎస్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాను మాత్రం విచారణకు హాజరు కాలేదు. కేవలం తన తరపున న్యాయవాదులను పంపించారు. కాకపోతే ఆయన డైరెక్ట్గా అటెండ్ అవ్వాలన్నటువంటి స్పీకర్ ఆదేశానుసారం నేను డైరెక్ట్గా అటెండ్ కాలేను, మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి ఈ తరుణాన ఖచ్చితంగా నాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నటువంటి విజ్ఞప్తితోటి, బీజేపీ నేత విజ్ఞప్తితోటి ఆ యొక్క విచారణ అయితే ఇప్పుడు స్పీకర్ ఫిబ్రవరి 18కి వాయిదా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ అయితే ఈ యొక్క ఫోన్ లైన్లో అందుబాటులో వస్తారు. సో దీనికి సంబంధించి అయితే ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎస్, ఖచ్చితంగా ఆయనకి మంచి రోజులు ఉన్నాయని అంటే కనుక ఒకవైపు సుప్రీంకోర్టు ఏమో గడువు ఇచ్చింది, ఆ గడువు కూడా రేపటితో ముగిపోతోంది. మరి స్పీకర్ ఖచ్చితంగా తీసుకుంటారు అనేటువంటి నిర్ణయం వేళ ఇప్పుడు బీజేపీ తీసుకున్నటువంటి ఒక చిన్నపాటి రిక్వెస్ట్ తోటి దానం సేఫ్ జోన్లోకి వెళ్ళారా మరికొన్ని రోజుల పాటు అని అంటే కనుక ప్రస్తుత పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తోంది. ఎస్, దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మోషన్ శ్రీనివాస్, చెప్పండి, ఎలాంటి పరిణామాలుగా దీన్ని చూడొచ్చని అంటారు? ఏంటి బీజేపీ రిక్వెస్ట్ తోటి దానం సేఫ్ అయ్యారనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏమిటి? ఎస్, ముందు నుంచి మనం చూస్తా ఉన్నాం రాధాకృష్ణ, అంటే దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇక స్పీకర్ కు ఎట్టి పరిస్థితుల్లో కానివ్వండి అనర్హత వేటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి మాటలను మనం వింటూ వస్తా ఉన్నాం. ఇక స్పీకర్ కార్యాలయం నుంచి దానం నాగేందర్ కి 30న మీరు విచారణకు అటెండ్ అవ్వాలి అని లేఖ రాసినటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ కూడా దానికి రిప్లైగా ఒక లేఖ రాసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. పేపర్ స్టేట్మెంట్ బట్టి నేను పార్టీ మారినట్టుగా ఎట్లా అనుకుంటారు, మీడియాలో వచ్చినటువంటి కథనాల ద్వారా పార్టీ మారినట్టుగా కాదు, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాను అనేటువంటి మాటను దానిలో పొందుపరిచినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఇక ఈ రోజు ఇటు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇరువురికి సంబంధించినటువంటి పిటిషన్లకు సంబంధించి ఈ రోజు విచారణ అయితే ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇక బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ని విచారించడానికి నేను 20 వరకు నాకు సమయం కావాలి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో నాకు కొద్దిపాటి సమయం ఇవ్వాలి అని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరడం, దానికి అనుగుణంగా స్పీకర్ కార్యాలయం కూడా యాక్సెప్ట్ చేయడం, 18వ తారీఖు వరకు ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ అయితే వాయిదా వేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అడ్వకేట్లు పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దానిలో పాడి కౌశిక్ రెడ్డి దానికి సంబంధించి అంటే పార్టీ మారినట్టుగా ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా అడ్వకేట్లకు అందజేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి మరొక పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశాడు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అతను పోటీ చేసినప్పుడు అందజేసినటువంటి బీఫామ్, దాంతో పాటుగా అతను పోటీలో వచ్చినటువంటి ఓట్ల సంఖ్య, ఇవన్నిటిని కూడా
పొందుపరుచుతూ అడ్వకేట్లకు అయితే అందజేసినటువంటి పరిస్థితి. మరొక వైపు స్పీకర్ నుంచి ఖచ్చితంగా అనర్హత వేటు వస్తుంది, అనర్హత పిటిషన్ మేము వేసింది గెలుస్తాం అనేటువంటి ధీమా పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఇటు పాడి కౌశిక్ రెడ్డి అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లలో ఒక పిటిషన్ మాత్రము క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇక దానికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక స్పీకర్ దగ్గర ఇంకొక పిటిషన్ అయితే పెండింగ్ లో ఉంది, అది ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన పిటిషన్. ఆ పిటిషన్ పూర్తి స్థాయిలో 18వ తారీఖున దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేయనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత పూర్తి నిర్ణయాన్ని స్పీకర్ అయితే ప్రకటించడానికి. మరొకవైపు మోషన్ శ్రీనివాస్, మరొకవైపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా రేపటితో ముగియబోతోంది, అంటే మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. మరి ఈ ప్రకారంలో మరి స్పీకర్ ఇచ్చుకున్నటువంటి వివరణ సుప్రీం ధర్మాసనానికి ఏమై ఉంటుంది అని మనం భావించవచ్చు అంటారు? అంటే ఇక్కడ పిటిషనర్స్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి, అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక రిక్వెస్ట్ పెట్టాడు, మాకు 18వ తారీఖు వరకు నేను ఎగ్జామినేషన్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, దీనికి సంబంధించినటువంటి విషయంలో విచారణ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, ఎవరిపైన అయితే ఈ యొక్క ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని నేను పిలుచుకున్నాను, అయినప్పటికీ కూడా పిటిషనరే దీనికి సంబంధించి గడువు కోరారు కాబట్టి పిటిషనర్ కు సంబంధించినటువంటి విషయంలో నేను గడువు తీసుకున్నానని చెప్పడానికి స్పీకర్ కార్యాలయానికి ఒక వెసులుబాటు అయితే ఉంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క వెసులుబాటును దృష్టిలో పెట్టుకునే స్పీకర్ కార్యాలయం కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి 18వ తారీఖు వరకు కూడా గడువు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా 18వ తారీఖు తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఇటు అనర్హత పిటిషన్ వేస్తారా, లేదంటే గతంలో ప్రకటించినట్టుగా మిగిలినటువంటి ఏదైతే 7గురికి సంబంధించినటువంటి విషయంలో ఇచ్చినట్టుగానే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నట్టుగా ఇస్తారా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే కనబడతా ఉంది. మరొకవైపు మోషన్ శ్రీనివాస్, ఇక్కడ అంటే దానం నాగేందర్ విచారణ పరిసమాప్తం కావడంతో మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తయినట్టేనా అని అనుకోవచ్చా? మరి కడియం శ్రీహరి సంజయ్ పరిస్థితి ఏమిటి? అంటే సంజయ్ కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు, కానీ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో కడియం కావ్య తను వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కడియం కావ్యకి కడియం శ్రీహరే స్వయంగా పోల్కు సంబంధించినటువంటి ఏజెంట్ గా ఉండడం, పోల్కు సంబంధించినటువంటి విషయంలో అన్ని తన సంతకాలతోనే ఉన్నటువంటి నేపథ్యంలో తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో అటు ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని పోటీలో ఉన్నా లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసినట్టుగా ఓపెన్ గా ఎవిడెన్స్ అయితే సమర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇక టెక్నికల్ గా కడియం శ్రీహరిని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ ఒక్కని విషయంలో మాత్రమే అవకాశం లేదు అనేటువంటి ఆ మాటలను అయితే చెప్తా ఉన్నారు న్యాయ నిపుణులు అయితే. మరి చూడాలి, ఒకటే బై ఎలక్షన్ వస్తుందా, లేదంటే స్టేషన్ గన్పూర్ సంబంధించి ఒక బై ఎలక్షన్ వస్తుందా, లేకపోతే ఖైరతాబాద్ స్టేషన్ గన్పూర్ రెండింటికి సంబంధించి బై ఎలక్షన్ వస్తుందా అనేది కొద్ది కాలం అయితే టైం పడుతుంది. రాధాకృష్ణ. ఓకే మోషన్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. మీరు 30న రండి, మిమ్మల్ని విచారించాలి అని 2 రోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్కి స్పీకర్ నోటీసులు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. ఆయనపైన అనర్హత వేటు వేయాలని ఎవరు వేశారు అటువైపు పిల్లు? బీఆర్ఎస్ తరపు నుంచి పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సో వీరిద్దరు కూడా అనర్హత పిటిషన్లు వేశారు. ఖచ్చితంగా దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయండి, ఖచ్చితంగా ఆయన రాజకీయాలకి పనికిరాడు, ఫిరాయింపు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచినటువంటి ఆయన కాంగ్రెస్ లోక్సభ ఎంపీగా పోటీ చేయడం అందుకు ఆయన ఫిరాయించాడు అనడానికి అది ఒక ప్రత్యక్ష నిదర్శనం అంటూ కూడా ఆయన చెప్పుకురావడం, వాళ్ళిద్దరూ కూడా అదే ఈ యొక్క పొందుపరిచినటువంటి సందర్భం. సో ఏదేమైనా సరే మరొకవైపు స్పీకర్ తాత్సారం చేస్తున్నారు. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేతలకు కూడా ముఖ్య నేతలకు కూడా కోపం వచ్చింది. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టు సాక్షాత్తు నువ్వు జైల్లో ఉంటావా, December 31 January 1 వేడుకలు తీహార్ జైల్లో చేసుకుంటావా అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం, స్పీకర్కి ఇచ్చినటువంటి సందర్భం సాక్షాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం. సో ఈ క్రమంలో ఆ డెడ్ లైన్ కూడా మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. మీరు విన్నది నిజమే. ఆ January ఈ యొక్క 31లోగా ఈ యొక్క అంతా కూడా ప్రక్రియ అంతా పూర్తి చేయండి అనేటువంటి టైం కూడా దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అన్నీ పూర్తి చేసి నేను మొత్తం అంతా నా ప్రక్రియ అంతా సజావుగా పూర్తి చేశానని చెప్పుకోవాల్సినటువంటి స్పీకర్కి ఈరోజు
బీజేపీ చిన్నగా మరి ఈరోజు విచారణకు హాజరు కావాల్సినటువంటి బీజేపీ రాకపోవడం, కేవలం తన తరపున న్యాయవాదులను పంపించడం, కేవలం ఈవేళ 2 పిటిషన్లలో కేవలం బీఆర్ఎస్ తరపున పిటిషన్ ఒక్కటే సమగ్రంగా విచారించి ఆ యొక్క తీర్పును పెండింగ్లో పెట్టడం, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాను డైరెక్ట్గా విచారణకు హాజరు కాకుండా నేరుగా న్యాయవాదులనే పంపించడం, అది ఎక్కడ స్పీకర్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఆయన మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నాకు కొంచెం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగితే, ఎస్ మీకు ఫిబ్రవరి 18 వరకు మీకు టైం ఇస్తున్నాను అంటూ ఆయనకి చెప్పినటువంటి సందర్భం. సో ఏదేమైనా సరే దానం పైన చర్యలు తీసుకోవడం మరికొన్ని రోజులు, దాదాపుగా ఒక 20 డేస్ అనుకోవచ్చు ఈ రోజు నుంచి. 20 రోజులు మరి అంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. మరొక వైపు రేపు సుప్రీంకోర్టు ఏం ప్రశ్నించినా కూడా ఆల్రెడీ ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళే మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి సాక్షాత్తు స్పీకర్కి ఒక ఆన్సర్ అయితే దొరికింది. సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గరికి వెళ్ళి బీజేపీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు మమ్మల్ని, అందువల్లే మేము ఆగాము ఈ యొక్క దానం నాగేందర్ యొక్క తీర్పు విషయంలో అని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు అయితే ఉంది. సో ఏదేమైనా సరే బీజేపీ రిక్వెస్ట్ తోటి దానం ఒక సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోయారు అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణే అని అనుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.